నిజానికి అందమైన జీవితం మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంది. మీరు మీ ఆలోచనలను పూర్తి ఎరుకతో ధ్యానపూర్వకంగా గమనించినప్పుడు మాత్రమే ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండే అందమైన జీవితాన్ని మీరు గుర్తించగలరు. ఎందుకంటే మీ ఆలోచనలే మీ జీవితం. కామం ఒక గుడ్డి ఆకర్షణ మాత్రమే. కానీ ప్రేమ అనేది ధ్యానపూర్వకమైన ప్రశాంత హృదయం నుంచి నిశ్శబ్దంగా వెలువడే సుగంధ పరిమళం. ప్రేమకు శరీరంతో, హార్మోన్ల రసాయనిక చర్యతో ఏమాత్రం పనిలేదు. భౌతిక శరీరాన్ని అధిగమించి చైతన్యపు ఉన్నత శిఖరాలకు ఎగిరే విహంగమే ప్రేమ. నిజానికి నిజమైన ప్రేమను పదే పదే వ్యక్తపరచవలసిన పని లేదు. కేవలం ప్రేమరాహిత్యానికి మాత్రమే అలాంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే హృదయంలో ప్రేమ లేనప్పుడు ఆ ఖాళీని మీరు పదే పదే ఒట్టి మాటలతో నింపుతారు. నకిలీ వినయం కేవలం అణచుకున్న అహంకారమే. అతి వినయాన్ని నటించడం అనేది కేవలం అందరికన్నా అత్యుత్తమంగా ఉండాలని ఆశించడమే. ప్రామాణికమైన వినయానికి అహంతో ఏమాత్రం పని లేదు. నిజానికి అహంకారం లేని స్థితే వినయం. మనిషికి అత్యధమ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు చేరుకోగల అద్భుతమైన విస్తృతి ఉంది. ఎందుకంటే మనిషి నిచ్చెన లాంటివాడు. అందుకే మనిషి దేవుళ్ల కంటే ఉన్నతంగా ఎదగగలడు, జంతువుల కన్నా హీనంగా పతనమవగలడు. కాస్త అసంపూర్ణంగా ఉన్న దానిలోనే జీవం ఉంటుంది. అది ఎప్పుడూ అసంపూర్ణతను సంపూర్ణం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నమే జీవితం. వికార కురూపిని అపురూప సుందరిగా చెయ్యాలనే దురాశే జీవితం. కాబట్టి జీవితం కొనసాగాలన్నా, ఎదుగుతూ ప్రవహించాలన్నా కాస్త అసంపూర్ణంగా ఉండడం చాలా అవసరం. ఎప్పుడూ మరణించేది, మీరు మరణించిన ప్రతిసారి మీతో పాటు మరణించేది, అలా ఎప్పుడూ మళ్ళీ మళ్ళీ మరణించేది కేవలం ఒక్క అహంకారం మాత్రమే. కాబట్టి మీలో ఉన్న భయాలన్నిటికీ మూల కారణం మీ అహంకారమే. మృత్యువు మీ నుంచి కబళించేవన్నీ మీ జీవితానికి అనవసరమైనవే. అలాగే మృత్యువు మీ నుంచి ఏమాత్రం తీసుకెళ్లలేనిది. మృత్యువుతో వెళ్ళేటప్పుడు మీతో పాటు మీరు తీసుకెళ్లగలిగేది మాత్రమే అసలైన సంపద. మీరు సాధించిన ధ్యాన శక్తిని మృత్యువు మీ నుంచి ఏమాత్రం కబళించలేదు. మిగిలినవన్నీ మీ జీవితానికి అనవసరమైన విషయాలే. ఎందుకంటే అవన్నీ మీలో ఎదిగి మీ నుంచి వచ్చినవి కావు. అందుకే వాటిని మృత్యువు కబళించగలదు, నాశనం చేయగలదు. నా దృష్టిలో మరణం జీవితానికి ముగింపు కాదు. అది జీవితం పరాకాష్ఠకు చేరుకుందని తెలిపే పతాక సన్నివేశం. అదే జీవిత పరమావధి. మీరు ప్రతి క్షణం సరిగా సంపూర్ణంగా మీ జీవితాన్ని ఆస్వాదించి ఉంటే
మీ మరణం మీకు ఖచ్చితంగా అంతిమ భావప్రాప్తి అనుభవాన్ని అందిస్తుంది. జీవితాన్ని వ్యతిరేకించడం కోసం కనుక్కున్న అన్ని మతాల దేవుళ్ళు జీవిత అంతర్గత కేంద్రంలోని వారు కాదు. అందుకే నేటి మానవాళి ఘోరమైన దుఃఖంలో జీవిస్తోంది. ఎందుకంటే జీవితాన్ని త్యజించడం అంటే మృత్యువును గౌరవిస్తున్నట్లే. చర్చిలు, సినగాగులు, మసీదులు, గురుద్వారాలలో మీరు ఎవరిని పూజిస్తున్నారు? జీవించి ఉన్న మీరు మరణించిన వారిని పూజిస్తున్నారు. అంటే గతాన్ని వర్తమానం పూజిస్తున్నట్లే కదా. కాబట్టి కేవలం జీవాన్ని వ్యతిరేకించే ఈ మతాల వల్లనే మీ జీవితం బలవంతంగా మృత్యువును ఆరాధిస్తోంది. లక్ష్యం అనే భావన భవిష్యత్తును మీ మనసులోకి తీసుకొస్తుంది. ఎందుకంటే ఏ లక్ష్యానికైనా, ఏ గమ్యానికైనా, ఏ ముగింపుకైనా భవిష్యత్తు చాలా అవసరం. కానీ కేవలం వర్తమానమే మీకున్న ఏకైక వాస్తవం. అందుకే మీ గమ్యాలన్నీ ఆ వర్తమానాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. భవిష్యత్తు కేవలం మీ ఊహ మాత్రమే. అలాగే గతం కేవలం మీ జ్ఞాపకాల తీరాలలోని అడుగుజాడలు మాత్రమే. కాబట్టి గతం, భవిష్యత్తులు ఎప్పటికీ ఏమాత్రం వాస్తవం కాబోవు. మతాలన్నీ మీపై తప్పుడు బోధనలనే విషప్రయోగం చేసినందువల్లనే పరమానందభరితంగా సాగవలసిన మీ జీవితం ఊయల నుంచి శ్మశానం వరకు చాలా విషాదకరంగా సాగుతోంది. ఈ వాస్తవాన్ని తెలుసుకోలేక అందరూ అలాగే బతుకుతున్నారు. చివరికి మీరు కనీసం ఆత్మహత్య కూడా చేసుకోలేరు. ఎందుకంటే బతుకే బాధాకరమైనప్పుడు మరణం మరింత మెరుగైనదిగా ఉంటుందని మీరు ఎలా భావించగలరు? నమ్మకం మీ జ్ఞానాన్ని నాశనం చేసే విషయం లాంటిది. కాబట్టి నాతో పాటు మీరు ఎవరినీ నమ్మకండి. మీ అంతర్దృష్టిని మీరే తెలుసుకుని దానినే మీరు అనుసరించాలి. అది చూపే మార్గమే మీకు సరైన దారి. అలా జీవించడంలోనే అసలైన ఆనందం ఉంటుంది.